తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు స్పెషలిస్ట్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో చూస్తూ ఉంటే అసలు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది భయపడుతూ ఉన్నారు కూడా. ఎక్కువగా ఆడవాళ్ళు మగవాళ్ళని, భర్తని చంపేయడం, పిల్లల్ని చంపేయడం, పిల్లల తల్లిదండ్రులని చంపడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అసలు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక వివాహిక బంధం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు వివాహం జరిగినటువంటి భార్య భర్తలు కావచ్చు, ఏవైనా తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల అవి దోషాలుగా మారడం వల్ల ఇలా జరుగుతుందా? వివాహం అయిన వాళ్ళు, మహిళలు అలాగే పురుషులు ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే ఈ సమాజంలో కావాల్సిన ప్రశ్న మీరు వేశారు. కాకపోతే ఏంటంటే ఇది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఒక బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వివాహం చేసుకున్నాక దంపతుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది అది వాళ్ళు నిర్ణయించుకునేదే కాదు, తల్లిదండ్రులు దగ్గర నుంచి రావాలి. అది వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం అవుతుంది అంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా ఇక్కడ నడిస్తే అక్కడ నడవదు, నువ్వు ఇలా పద్ధతిలో ఉండాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు అని ఖండించడం అనేది తల్లిదండ్రుల నుంచి రావాలి. అలాగే మగపిల్లవాడి దగ్గర కొన్నా వాడు మగపిల్లాడు కదా, వాడికి అలా చేద్దాంలే అని అనుకోకూడదు. వాడికి కూడా నేర్పించాలి. ఇవాళ మేము అవస్థ పడుతున్నారు, రేపు రోజు ఇంకొక నీ జీవితంలో ఇంకో అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి ఇలా అవస్థ పడుతుంది కదరా, అలా చేయకూడదు నువ్వు అని చెప్పేసి చెప్పాలి. ఇక్కడ ఏమైందంటే ఆడపిల్లలకి పని పాటు నేర్పించడం అలవాటు అయిపోయింది. అది అందరికీ వచ్చిన విషయం. నువ్వు నేర్చుకున్న అత్తగారింటికి వెళ్ళక తప్పదు కదా అని చెప్పేసి మగపిల్లవాడికి ఏం కావాలంటే అవి కొని కూడా అలవాటు చేసాం. ఇక్కడ వివాహం అవగానే ఇద్దరికి ఏమనిపిస్తుంది అంటే తిని ఇష్టాన్ని ఏం మారాలని ఎక్కడ మైండ్ సెట్ లేదు అబ్బాయికి, కానీ అమ్మాయికి మాత్రం మైండ్ సెట్ ఉంది. ఇక్కడ వీళ్ళకి అనుకూలంగా మనం మారాలి, వీళ్ళకి అనుకూలంగా మనం చేయాలి అని చెప్పి ఒక మైండ్ సెట్లో వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఇక్కడ అమ్మాయికి మైండ్ సెట్ చేయడం వల్ల అమ్మాయి ఏమైందంటే పూర్వం కాలంలో చెప్పిన పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కూడా చూసి అందరూ కూడా నేర్పిస్తుంటే మనకు మాత్రం ఈ స్పూన్ ఫీడింగ్ ఎందుకు, వీళ్ళకి లేదు కదా, మనం ఎందుకు ఇలా ఉండాలని ఒక విధంగా అది చెప్పి అది రివర్స్ అయిపోయింది అనమాట. రివర్స్ అయిపోయి వీళ్ళకి మనకి ఏంటి తేడా అని అలా ఆలోచనకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకు వచ్చేసారంటే సమానంగా చదివిస్తున్నాం, సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు, సమానంగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సమానత్వం అనేది వచ్చిందో ఇక సమానత్వంలో వీళ్ళు ఎందుకు లొంగి ఉండాలి అనే ఒక రకమైన వాదన వాళ్ళకి చెప్పాలి. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళ మైండ్లో ఒక అంతరంగంగా ఒక ఆడుతూ ఉంటుంది. అది క్లియర్ చేస్తే కానీ మనిషి ఒక స్వభావం మారుతుందన్న. అసలు ఎందుకు అనేది విషయము తల్లి పిల్లకి మొత్తం క్లియర్ చేయగలుగుతుంది. అంతేగాని చెప్పింది చెయ్యి, ఇది ఇంతే అని చెప్పి ఉంటుంటే వాళ్ళ మైండ్లో ఆ వాదన అలా ఉండిపోతుంది. అలా ఉండిపోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకంగా ఉన్మాదంగా మారుతుంది అనమాట. అది నేను చేయను, నేను ఇలా రివర్స్ అవుతా అయితే ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఏదైతే మనం వింటున్నామో ఈ చెడు వార్తలు, ఇలా జరిగింది భార్యాభర్తల మధ్యన, భర్తకి ఇలా చేసింది భార్య ఇలా చేసిన భర్త భార్యను చేసిన, భార్య భర్తను చేసిన, అవన్నీ పక్కన పెడితే ఒక మనిషి కదా, మానవత్వ ధర్మాన్ని వదిలేసి చేస్తున్నారు కదా వీళ్ళు. సో మనిషిగా పుట్టినప్పుడు మానవత్వం అనేది ఉండాలి వాళ్ళకి. సో ఈ కరుణ అనేది మనకి లేకపోతే, ఇంకా కరుణ చూపించకపోతే ఇంకా మనం ఏం నేర్పిస్తున్నాం సమాజానికి, ఏమి ఇస్తున్నాం మన విషయం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏంటంటే తల్లిదండ్రులు ఒక్క లోపం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతసేపు నువ్వు ర్యాంకులు సాధించాలి, నువ్వు బాగా చదవాలి, నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇక పక్కింటి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నారు, వీళ్ళు పెద్ద ఉద్యోగం చేశారు అని కంపారిజన్ చేయడం వల్ల వీళ్ళకు కూడా అది వచ్చేస్తుంది. లేదు, మన ధర్మం ఏదో అది పిల్లలకి నేర్పిస్తూ మనిషిగా ఎలా ఉండాలి, మానవత్వ ధర్మాలు ఏమున్నాయి పిల్లలు మనం నేర్పించగలిగితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సవ్యంగా పెరుగుతారు. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి నేర్పించాలి, అబ్బాయికి అక్కర్లేదని, కానీ ఇప్పుడు ఇద్దరికి నేర్పించాలి. ఎందుకంటే ఇద్దరికి నేర్పించకపోతే రేపు సమాజంలో అసలు భార్యాభర్తల బంధానికి విలువ ఇప్పటికీ లేదు అసలు. ఇంకా రేపు వచ్చిన పిల్లలకి, రాబోయే తరాలకి అసలు పెళ్ళి అనే బంధం ఉందని తెలుస్తుంది వాళ్ళకి, అసలు తెలియదు కదా. సో పెళ్ళి అనే విషయంలో వచ్చినప్పటికీ ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు తప్ప అసలు ఎలా బతకాలి వీళ్ళిద్దరు ముందు, అసలు వీళ్ళిద్దరికి పెళ్లి మీద అవగాహన వచ్చిందా, పెళ్ళి అంటే ఏమిటో అర్థమైందా వీళ్ళకి అని ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్స్. కానీ చిన్నప్పటి నుంచి సాల్వ్ చేయకుండా ఇప్పుడు కావాలంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. అవును, ఎదురు ఎలా మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రులు ఎందుకురా మాకు ఈ కర్మ, చచ్చిపోతే బాగుందేమో అనిపించేటట్టుగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఆ విధంగా తయారు చేస్తుంది ఎవరు? తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళని చదువు అని చదివి చేస్తే ఏమవుద్ది, వాళ్ళు చదువుకుంటూ అసలు మానవత్వ ధర్మాలన్నీ మర్చిపోయారు.
ఫస్ట్ ఇవి నేర్పించాలి, ఇవి చదివించాలి. ఫస్ట్ నేర్పించవలసింది మన ఇంట్లో మ్మ్. మానవ ధర్మాలు ఏంటి మనిషిగా మ్మ్. పుట్టినప్పుడు మనిషిని హింసించకూడదు, మనిషిని ఒక మాట అని మనం బాధ పెట్టకూడదు, వాచా దోషం తెచ్చుకోకూడదు. వాచా దోషం అంటే ఒక మాట ఎదుటి వాళ్ళని కబుక్కుని అంటే ఆ మాట దోషం. వల్ల వాళ్ళు బాధపడతారు, ఆ బాధ వల్ల మనకి కలిగే ఇబ్బందులు, దానివల్ల జరిగే పాపము, పాపాన్ని మూట కట్టుకోవడం అంటే ఇది. కలియుగంలో ప్రతి విషయము ప్రతి అనుక్షణము మనకి కౌంట్ అవుతుంది. ఈ విషయం పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవత్ శ్లోకాలు నేర్పించడం కానీ, తర్వాత భగవంతుడి గురించి నామాలు నేర్పించడం కానీ కాదు. అన్నిటికన్నా కావాల్సింది మనిషి బతకడం ఎలాగనేది. సో నేను భగవద్గీత శ్లోకాలు నేర్పించడం అనేది అనే విషయంలో ఎందుకు కాదని అంటే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తే సరిపోదు వాళ్ళకి. దాని అర్థాలు నేర్పించాలి. అర్థం ఏంటి, ఈ శ్లోకం నువ్వు చదివావంటే అబ్బా బ్రహ్మాండ చదివాలి క్లాప్ కొట్టడం కాదు, ఆ శ్లోకానికి అర్థం ఏంటి, ఆ అర్థంలో నువ్వు బతకగలవా అది నేర్పించాలి వాళ్ళకి. ఆ అర్థంలో నువ్వు బతకాలి, నువ్వు బతికినప్పుడే కదా మనం ఇంకొకరి జీవితంతో ఎటువంటి హింస రాకుండా మనం బతకగలం. అసలు మనం హింస అనే జోన్కి వెళ్ళాం. అందుకని ఫస్ట్ ఈ ధర్మం నిలబడాలంటే ముందు పిల్లలు నేర్పించవలసింది మన ధర్మం అనేది ఏంటి అనేది ప్రతిదీ నేర్పించాలి. ఒక మనిషిని హింసించకూడదు. మన ధర్మం అంటే ఏంటి, ఒక మనిషిగా ఇంకో మనిషిని హింసించకూడదు. ఇది ధర్మంలో పాముని పూజిస్తాము, చెట్టుని పూజిస్తాము, అన్ని పూజిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మనిషిని అనకూడదు. ఎందుకంటే వాటికి మోజీవాళ్ళు పాపం. మనం పూజిస్తే పూజలు అందుకుంటాయి, లేకపోతే పక్క వెళ్ళిపోతుంది. కానీ మనం మనిషిగా తెల్లాలేస్తే నువ్వు అది అని అమ్మని, తల్లిదండ్రులని, తర్వాత తోడబుట్టిన వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని ఇష్టం మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళు బాధపడుతుంటారు. ఆ నానా హింస అనేది పడకూడదు. వీళ్ళు వివాహ బంధం ఎలా నిలబడాలంటే ముందు మనిషిగా నిలబడితే అప్పుడు వివాహ ధర్మం నిలబడుతుంది. ఒకసారి పెళ్లి చేసుకున్నాక తన జీవితాంతం భార్య ఈమె, భర్త ఈయనే, ఆ విధంగా ఆలోచించి చేసుకోవాలి అంటే జాతకాలు చూసుకోవడం, అన్ని విధాల అనుకూలంగా ఉంది అంటే ముందుకెళ్ళడం. కష్టం వచ్చిన నష్టం వచ్చినా భరించి కొంచెం ముందుకు వెళ్ళాలన్న ఓర్పుతోటి. చాలా మంది అంటే నాకు ఓర్పు లేదు, నాకు అక్కర్లేదు, ఇంకో భార్య తెచ్చుకుంటాను, ఇంకో భర్తను తెచ్చుకుంటాను అనుకోకూడదు. దీనికి చాలా ఎక్కువైపోయింది. ఈ ధోరణి మానేస్తే కాస్త సమాజం నిలబడుతుంది. అది నేను అంటుంది. రైట్ అమ్మా, కరెక్ట్గా నిజంగా చాలా కరెక్ట్గా తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా ఇప్పుడు సమస్య ఏంటో మెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఇంకొకరిని చేసుకుంటా అంటే ప్రతి ఒక్కరితోనూ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఉండదు. కాబట్టి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూస్తున్నాం కదండి, సమాజంలో జరుగుతున్నటువంటి భయానక సంఘటనలు. అంటే మనిషి చంపుకోవడం, భార్య భర్తని చంపినా, భర్త భార్యని చంపినా, ఎవరు చంపినా కూడా అసలు అది తప్పు. దాని తర్వాత వాళ్ళకి కఠినమైన శిక్షలు మన కోర్టు ఎట్లాగో వేస్తుంది. కానీ ముందు జాగ్రత్త, ఒక అవగాహన అనేది ఉండాలి. వివాహ బంధం ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ అయిన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఒక ఫ్యామిలీని ఎలా నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి ఒక ఐడియా ఉంటేనే ఆ ఫ్యామిలీలోకి అంటే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలి తప్ప అనవసరంగా వివాహం చేసుకుని అందరినీ ఇలా ఇష్టం లేకుండా చంపేయడం మనం ఎక్కువగా చూస్తున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ముందుగానే ఒక ఆలోచనతో ముందుకెళ్తే మంచిది. ఒకవేళ వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా విలువలు పాటించుకుంటూ ఉంటేనే సమాజంలో అందరం కూడా బాగుంటామని మనకి అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.